స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్ ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక మండలం యూనిట్ గా సర్పంచ్ ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు 2 రోజుల్లో కలెక్టర్లకు రిపోర్ట్ పంపనటువంటి సర్కారు జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు చేయనటువంటి కలెక్టర్లు ఈ ప్రాసెస్ పూర్తయ్యాక గెజిట్ విడుదల అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి 15 రోజుల వ్యవధిలో పోలింగ్ 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు వారంలోగా షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఇక్కడ డెడికేటెడ్ కమిషన్ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది 2-3 రోజులుగా క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆ యొక్క రిజర్వేషన్ ఖరారు చేసి ఇమ్మీడియట్ గా ఎన్నికల నోటిఫికేషన్ పోయేటువంటి అవకాశం అయితే కనబడుతోంది సో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది ఈ రెండింటిలో ఏ ఎన్నిక ముందు నిర్వహించాలన్న దానిపై ప్రభుత్వం నుంచి తమకు క్లారిటీ రాలేదని కాకపోతే ఏ ఎన్నికకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెడీగా ఉండాలంటూ ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో 2 ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేసినా రంగంలోకి దిగనున్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి 15 రోజుల వ్యవధిలో పోలింగ్ నిర్వహించేటువంటి ఛాన్స్ ఉంది గతంలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరపగా ఈసారి మాత్రం 2 విడతల్లో ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది నిరుడు ఫిబ్రవరి 1న సర్పంచ్ల పదవీకాలం ముగిసి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నది పదవీకాలం గడువు 6 నెలల ముందు కానీ పదవీకాలం ముగిసిన 6 నెలల లోపు కానీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కానీ ఈ ప్రక్రియ ఇప్పటికే ఆలస్యం కావడంతో ప్రభుత్వం 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఒకే దఫాలో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం సో మొత్తానికైతే మండలం యూనిట్గా సర్పంచ్ ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు 6 కేటగిరీలుగా డివైడ్ చేసేసుకొని మొత్తానికైతే రిజర్వేషన్లు ఖరారు చేసి అమలు చేయనట్టు తెలుస్తూ ఉంది మరి దానికి సంబంధించిన లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకున్నట్టుగా కొంత క్లారిటీ వస్తూ ఉంది 2 రోజుల్లో కలెక్టర్లకు రిపోర్ట్ పంపనటువంటి సర్కారు జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేయనటువంటి కలెక్టర్లు ఈ ప్రాసెస్ పూర్తయ్యాక గెజిట్ విడుదల అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి 15 రోజుల వ్యవధిలో పోలింగ్ 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం సో మొత్తానికైతే వచ్చే వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనబడతా ఉంది మేబీ మార్చి మొదటి వారంలోనా లేకపోతే 2వ వారంలోనా ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు మొదటి విడతగా లేకపోతే 2వ విడతగా అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది సో చూడాలి మరి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మరి ఎగ్జామ్స్ని డిస్టర్బ్ చేయకుండా చేస్తారా ఎట్లా ఉంటుందో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది దానిపైన కొంత ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది కాకపోతే వారం రోజుల్లోగానే ఇది ఉండే అవకాశంగా కనబడతా ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు వారం రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్ట్ను సోమవారం ప్రభుత్వానికి అందజేసింది ఈ రిపోర్ట్ను కేబినెట్ ఆమోదించి జిల్లాలకు కలెక్టర్లకు పంపించింది కలెక్టర్లు నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి గ్రామాల వారీగా వార్డులకు మండలాల వారీగా సర్పంచ్లకు ఎంపీటీ స్థానాలకు జిల్లాల వారీగా ఎంపీపీ జెడ్పీటీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు అనంతరం దాన్ని పంచాయతీరాజ్ శాఖకు పంపుతారు ఈ ప్రాసెస్ పూర్తవగానే రిజర్వేషన్లపై గెజిట్ విడుదలవుతుంది ఆ తర్వాత గెజిట్ ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంపిస్తే వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది కాగా ఈ ప్రక్రియ అంతా వారంలోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారులు తెలిపారు అంటూ చూస్తా ఉన్నాం సో మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇక ఆ ఎన్నికలు హాట్ గా ఉండే అవకాశం అయితే కనబడుతుంది ఆ ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయదని తెలుస్తోంది కాకపోతే వారంలోగా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశంగా కనబడతా ఉంది